హాయ్ గైస్, వెల్కమ్ టు రాజమండ్రి స్టోరీస్. ఈరోజు అయితే మేము గృహలక్ష్మి ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదైతే ఓల్డ్ సిటీఆర్ఐ రోడ్లో అయితే ఉంటుంది, పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉందన్నమాట ఈ షాపు. ఇదైతే లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా అయితే ఉంటుందన్నమాట. మేము లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళగానే లోపలైతే ఒక ఎడ్ల బండి అయితే కనిపించింది అనమాట. చూడడానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 30,000 అంట. ఇలాంటి చిన్నది ఇంకొకటి కూడా ఉంది అటు సైడు, అదైతే 15,000 ఎంతోనంట. లోపలికి వెళ్ళగానే లోపలంతా ఇలా అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ అన్ని సోఫాసు, బెడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే యాక్చువల్గా బెడ్, సోఫా అవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళాం మేము మా సిస్టర్ వాళ్ళ కోసం. లోపలికి వెళ్ళగానే లోపలంతా ఇలా అయితే ఉందన్నమాట. మేము అన్నీ చూస్తున్నాం ఒకటొకటిగా. ఇటు సైడ్ అంతా బెడ్, సోఫాలు అయితే, ఇంకా వేరే ఇటు సైడ్ అయితే ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ టేబుల్స్ అన్నీ డిఫరెంట్ టైప్లో డైనింగ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డైనింగ్ టేబుల్స్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. మేము డైనింగ్ టేబుల్ కూడా ఒకటి తీసుకున్నాం. అండ్ మేము తీసుకున్నవన్నీ మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ సోఫా సెట్స్ అనమాట ఇవన్నీ. అటు సైడ్ అవన్నీ బెడ్స్, 6x6 బెడ్స్ అనమాట అవన్నీ. ఇక్కడ వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇవన్నీ. వుడ్ కూడా చాలా మంచిదే వాడతారు, రోజ్ వుడ్ అలాంటివన్నీ వాడతారు. నాకైతే ఈ సోఫా సెట్ బాగా నచ్చింది. వెళ్ళగానే నేను కొంతసేపు అందులో కూర్చుని అటు ఇటు ఊగేసాను అనమాట. కొంతసేపు నేనైతే అందులో చిల్ అయిపోయాను. అండ్ మేము బీరువా కూడా తీసుకున్నాం. మొన్న మేము షాప్కి వెళ్ళినప్పుడు అయితే అప్పుడు షాప్ అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడైతే మొత్తం బిజీగా ఉంది. మా బొడ్డోడు అయితే చైర్ ఎక్కేసి దిగనన్నాడు. మా బొడ్డది కూడా అందులో కూర్చున్నారు. మా బావగారు అయితే ఇందులో కూర్చుని ఊగుతున్నారనమాట. యాక్చువల్ ఆ చైర్ ప్రైస్ వచ్చేసి 18,000 అంట. చైర్ కూడా చాలా బాగుంది. మా బుడ్డోడు ఎలా చిల్ అవుతున్నాడు అక్కడ. ఈ చైర్లో మా బుడ్డోడు కూర్చొని ఉయ్యాలా అంటూ అసలు దిగట్లేదు. ఈ చైర్ ప్రైస్ వచ్చేసి 25,000 అంట. ఇదేమో సోఫా కమ్ బెడ్, ఇది కూడా చాలా బాగుంది. ఇవన్నీ దివాన్లు. ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అంటే చెద పట్టకుండా, పురుగులు అవి పట్టకుండా అయితే చాలా బాగా చేశారు. మేము అన్నీ ఇక్కడ దగ్గర నుంచి చేయించుకున్నాం. అండ్ ఇటు సైడ్ అయితే సోఫాలు అవన్నీ చేస్తారనమాట. లోపల సోఫాలు అవన్నీ స్టిచ్ చేసే ప్లేస్ అనమాట అదంతా. అండ్ నెక్స్ట్ ఈ సోఫా దగ్గరికి అయితే వచ్చాం. నాకు ఈ చైర్ అయితే బాగా నచ్చింది, రిలాక్సింగ్గా ఉంది. వెనకాల మా బుడ్డోడు ఇంకా సోఫాలో కూర్చుని డ్యాన్స్ వేసేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత మా బుడ్డోడు షాప్ మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. మా బుడ్డోడిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. మా బుడ్డదాన్ని అందులో కూర్చోబెట్టారు. మా బుడ్డోడు వెళ్ళి ఆడుకుంటున్నాడు. అండ్ మేము తీసుకున్న బెడ్ అయితే ఇదనమాట. చూడడానికి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 75,000 ఎంతో చెప్పారు. ఇందులో ప్రైజెస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, మరీ తక్కువ మరీ ఎక్కువ అని ఏం చెప్పలేం, నార్మల్గా ఉన్నాయి. మేము తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ ఇదనమాట. డ్రెస్సింగ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 25,000 ఎంతో పడింది. ఇది కూడా బాగానే ఉంది. అండ్ నాకు వెళ్ళగానే ఇది ఒకటి నచ్చింది అనమాట, బాగా సోఫా కమ్ బెడ్లా ఉంది. మేము డైనింగ్ టేబుల్ అయితే ఇదైతే తీసుకుంటున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 75,000 అన్న. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, చాలా స్టైలిష్ లుక్ వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. కింద కూడా కొంచెం స్పేస్ ఉంది ఏదైనా పెట్టుకోవడానికి అలాంటి వాటికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పరుపులు అయితే స్టిచ్ చేస్తారనమాట. వాళ్ళే ఓన్గా స్టిచ్ చేస్తారు. మనకి ఏది కావాలంటే అది కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనం పరుపులకి, సోఫాలకి మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. అండ్ లాస్ట్ మా బుడ్డోడు అయితే హావ్ దగ్గర అయితే ఆడుకుంటున్నాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.